బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 40కు చేరింది. ఈ నేపథ్యంలో నక్సలైట్ల స్థావరాలను సైనికులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ అని సైనికులు అంటున్నారు. ఈ క్రమంలో బస్తరా అడవుల నుంచి 40 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే 31 డెడ్ బాడీలను దంతెవాడకు, మిగిలిన 9 మృతదేహాలను నారాయణపురకు తరలించినట్టు తెలుస్తోంది. दिनांक 3 अक्टूबर को अबूझमाड़ क्षेत्र जो कि जिला दंतेवाड़ा एवं जिला नारायणपुर का सीमावर्ती क्षेत्र है, जिसमें बड़ी संख्या में नक्सलियों की उपस्थिति की सूचना प्राप्त हुई थी। इसी आसूचना पर से जिला दंतेवाड़ा से डीआरजी एवं बस्तर फाइटर तथा जिला नारायणपुर से डीआरजी और एसटीएफ का संयुक्त बल नक्सल गश्त सर्च अभियान हेतु रवाना किया गया था कि कल दिनांक 4 अक्टूबर को लगभग दोपहर के समय ग्राम थुलथुली के जंगल पहाड़ी क्षेत्र जो कि थाना बारसूर जिला दंतेवाड़ा तथा नेंदूर ग्राम के पहाड़ी जंगल जो कि थाना ओरछा जिला नारायणपुर के क्षेत्र के अंदर आता है, दोपहर में नक्सली और पुलिस के बीच में मुठभेड़ हुई तथा कल शाम तक मुठभेड़ जारी रहा और मुठभेड़ समाप्त होने के पास आसपास के एरिया में सर्च अभियान चलाया गया। इस सर्च अभियान में कल रात तक 28 वर्दीधारी नक्सलियों का शव बरामद कर लिया गया था तथा और भी 100 नक्सलियों के शव मिलने की संभावना व्यक्त की गई थी तथा आज दिनांक 3 अक्टूबर को अबूझमाड़ क्षेत्र जो कि जिला दंतेवाड़ा एवं जिला नारायणपुर का सीमावर्ती क्षेत्र है, जिसमें बड़ी संख्या में नक्सलियों की ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 40కు చేరింది. ఈ నేపథ్యంలో నక్సలైట్ల స్థావరాలను సైనికులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ అని సైనికులు అంటున్నారు. ఈ క్రమంలో బస్తరా అడవుల నుంచి 40 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 31 డెడ్ బాడీలను దంతెవాడకు, మిగిలిన 9 మృతదేహాలను నారాయణపురకు తరలించినట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో ఉన్నారు. అయ్యప్ప, అది ఛత్తీస్గఢ్ నారాయణపూర్ దంతెవాడలో జరిగినటువంటి ఎన్కౌంటర్ దేశంలోనే మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇంత భారీగా మావోయిస్టులని హతమార్చిన సంఘటనలు అయితే ఎప్పుడూ లేదు. ప్రస్తుతం అయితే 40 మృతదేహాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలీసులు అయితే పైచేయి సాధించారని చెప్పొచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇరువురు నేపథ్యంలోనే పోలీసులు అక్కడ కుంబింగ్ అయితే నిర్వహించారు. పూర్తి పక్క సమాచారంతో అక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడ ఎదురు కాన్పులు అయితే చోటు చేసుకున్నాయి. అయితే సమావేశం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో మావోయిస్టులు పక్క ఎన్కౌంటర్ అయితే చేసినట్టు తెలుస్తుంది. అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ భారీగా ముందు సామాగ్రితో పాటు ఏకైక రైతులు కూడా స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 40 మృతదేహాలను ఇటు నారాయణపూర్కి 9 మృతదేహాలతో పాటు దంతెవాడకు కూడా మిగిలిన మృతదేహాలు అయితే తరలిస్తున్నారు. అక్కడ పూర్తి ఇంకా జల్లుడైతే పడుతున్నారు. ఇప్పటికీ మావోయిస్టులకి గాయాలైనట్టు కొంతమంది వాళ్ళు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళని కూడా సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఇటు ఛత్తీస్గఢ్ లో కావచ్చు, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే మరోవైపు పౌర హక్కు సంఘాలు అయితే ఇది బూటుకప్పు ఎన్కౌంటర్, ఇటు 40 మందిని పూర్తిగా నక్సలైట్లు కూడా బూటుకప్పు ఎన్కౌంటర్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. అసలు ఎవరు మృతి చెందారు, అసలు వాళ్ళ వివరాలు అయితే ఇప్పటి వరకు ఎందుకు మీరు వెల్లడించట్లేదని కూడా ఇప్పుడు మీడియా ద్వారా అయితే లేఖనైతే విడుదల చేసిన పరిస్థితి అయితే మాకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మృతదేహాల పేర్లు ఖచ్చితంగా చెప్పాలి. మృతదేహాలు డెడ్ బాడీ బెడ్లని కూడా వాళ్ళు ఈ రోజు పౌర హక్కుల సంఘాలు కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం పూర్తిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మృతదేహాలను కూడా ఎవరు చనిపోయారు ఏంటని కూడా పేర్లు కూడా వెల్లడిస్తానని కూడా అక్కడ ఉన్నటువంటి చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కూడా పౌర హక్కులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ పేర్లలో పూర్తిగా నంబాల కేశవరావుతో పాటు తక్కెలపల్లి
వాసుదేవరావు అంటే ప్రధానంగా వీళ్ళు నక్సలైట్ కార్యకలాపాలు కీలక భూమిక పోషించిన పరిస్థితి ఉంది. ఇటు తిరుపతి సీఎం చంద్రబాబు నాయుడు అలిపిరిలో జరిగిన సంఘటనలో కూడా వీళ్ళు ప్రధానంగా నియమించడం కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో మరి కొంతమంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఇప్పటి వరకు అయితే ఈ ఏడాదిలో 850 మందికి పైగా కూడా మావోయిస్టులకు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ఇటు ప్రాంతంలో భద్రాద్రి చర్ల ప్రాంతం ములుగు ప్రాంతంలో కూడా సంచరిస్తున్నట్టు గత కొద్ది రోజుల క్రితం కూడా ఎన్కౌంటర్ చేసిన సంఘటన చర్చ ఆ రోజు 8 మంది కూడా చనిపోయారు. ఇటువంటి ఏదైతే పోలీసు బలగాలు ఛత్తీస్గఢ్ పూర్తిగా జిల్లెడ పడుతున్న నేపథ్యంలో తప్పించుకునేందుకు ఇటు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే భారీ ఎత్తున మావోయిస్టులకి ఆ దెబ్బ అనేది కూడా చెప్పొచ్చు. పూర్తిగా మావోయిస్టులు అంతరించి పోయే సమయం అయితే వచ్చిందని కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా ఛత్తీస్గఢ్ సీఎం కూడా వెల్లడించారు. ఆధిపత్యం కొనసాగుతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. అమిత్ షా కూడా దీనిపై పూర్తిగా సమాచారం తెలుసుకుంటున్నారు. అక్కడ ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు ఏందని కూడా పూర్తిగా తెలుసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇంకా మావోయిస్టు 100కి పైగా అక్కడ ఉన్నట్టు అయితే తెలుస్తున్నట్టు మనం చూస్తున్నాం. స్వాతి ఏదైనప్పటికీ ఈ రోజు పౌర సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మృతదేహాలు ఎందుకు చూపించలేదు, ప్రధాన కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మృతుల్లో కూడా మరి కొద్దిసేపట్లో అయితే పూర్తి వివరాలు అందరూ ఉన్నాయి. ప్రశ్న అయితే 40 మంది మృతదేహాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకి పూర్తి సమాచారం అందుతుంది. ఇది వాస్తవంగా మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బని కూడా చెప్పచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి